డీప్ ఫేక్ పాకిస్తాన్ వాళ్ళు తయారు చేస్తున్న డీప్ ఫేక్ వీడియోలు ఎలా తయారు చేస్తున్నారంటే మన సోల్జర్స్ మన బ్యాటిల్ ఫీల్డ్ లో కూర్చొని ఏడుస్తున్నట్టు, పాకిస్తాన్ ఆర్మీ అమ్మో చాలా క్రూరమైనది, మేము ఇళ్లకి వెళ్ళిపోతామని చెప్పి ఏడుస్తున్నట్టుగా డీప్ ఫేక్ వీడియోస్ తయారు చేస్తున్నారు. ఫ్యాక్ట్ చెకర్ వెబ్సైట్స్, డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి, అవన్నీ చెక్ చేసి ఇవన్నీ డీప్ ఫేకే అని చెప్తున్నాయి. అదే విధంగా సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ ఉన్నారు కదా, ఆయన మొన్న కేరళలో నవంబర్ 29th మాట్లాడిన మాటల్ని వక్రీకరించి డీప్ ఫేక్ అనమాట. ఆబ్వియస్లీ వాళ్ళు అబద్ధాలు చెప్తాం, మేము ఇంత నష్టపోయాము, మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ లో మేము నష్టపోయాము అని చెప్పినట్టుగా డీప్ ఫేక్ వీడియో తయారు చేసి వదులుతున్నారు. ఇది ఎందుకంటే సోల్జర్స్ లోను ప్రజల్లోనూ మొరేల్ దెబ్బతింటానికి అండ్ గవర్నమెంట్ మీద అదే విధంగా నమ్మకం కోల్పోయేలా చేయాలి అని చెప్పి. వీళ్ళు నిజానికి గెలవలేదు, నిజానికి అడ్డంగా ఓడిపోయారు. వాళ్ళు గేమ్స్ ఉంటాయి కదా, వీడియో గేమ్స్ వీడియోలు పెట్టుకొని ఇవి మా ఎయిర్ప్లేన్ షూట్ చేసినవి అని చెప్పి చైనా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కలిపి అన్ని వీడియోస్ దింపారు. వాళ్ళు అన్ని డీప్ ఫేక్ల మీద చేస్తున్నారు. సో గవర్నమెంట్ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు చెప్తుంది ఏంటంటే ప్రజల్ని ఈ డీప్ ఫేక్ వీడియోస్ నమ్మద్దు, అదే విధంగా ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఆల్రెడీ దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఇండియాలో ఫ్యాక్ట్ చెక్ చేస్తూ ఉన్నాయి. పిఐబి ఫ్యాక్ట్ చెక్ అని ఒకటి, న్యూస్ చెక్కర్ అని ఒకటి, ఫ్యాక్ట్లీ అని ఒకటి, బూమ్ అని ఒకటి, ఇట్లా దేర్ ఆర్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ విచ్ ఆర్ చెకింగ్ విచ్ ఈస్ ట్రూత్ అండ్ విచ్ ఈస్ ఏఐ డ్రివెన్ కూడా. వాళ్ళ దగ్గర మోడల్స్ ఉన్నాయి, అవన్నీ చెప్తే ఏది ఏఐ అని, ఏది నిజమని, ఏది అబద్ధమని, ఏది కాన్ఫిగర్ చేశారు, ఏది మార్ఫ్ చేశారు, ఏది మార్చారు అని ఇవన్నీ. So before you accept any news or else you something digest any news or else ఎవరికైనా చెప్పేటప్పుడైనా కానీ, సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడైనా కానీ చెక్ చేసుకోండి. ఫేక్ వి నమ్మి దేశానికి ఆపోజిట్ గా, దేశాన్ని నమ్మకుండా, మన ఆర్మీ వాళ్ళని నమ్మకుండా ఉంటే మాత్రం మనమే నష్టపోతాం ఆబ్వియస్లీ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. వాళ్ళు అంత కష్టపడుతున్నారు, కష్టపడి వాళ్ళ ఆపరేషన్ సింధూర్ లో పిచ్చ కొట్టుడు కొట్టారు, కుక్కని తన్నినట్టు తన్నారు. వాళ్ళకైనా సిగ్గు లేకుండా డైరెక్ట్ గా గెలవకుండా ఇలా ఏఐ ద్వారా, ఏఐ వీడియోస్ ద్వారా మన వాళ్ళు టైం అయితే వేస్ట్ చేసుకోవట్లేదు. ఇవన్నీ వీఆర్ బేసికల్లీ బిల్డింగ్ దిస్ ఏఐ ఫర్ ద యూజ్ ఆఫ్ పీపుల్. గానీ ఇట్లాంటి వేస్ట్ వాటన్నిటికి మన వాళ్ళ టైం వేస్ట్ చేసుకోవట్లేదు, వాళ్ళ పనే వేస్ట్ చేసుకుంటాం కాబట్టి దే ఆర్ డూయింగ్ దట్. సో ఈ ఏఐ చేసినంత మాత్రం నిజం అబద్ధం అవుతుందా? కాదు కదా. దీన్ని ఇండియా ఎలా కౌంటర్ చేయాలి, అదే విధంగా ప్రజలు ఎలా ఎదుర్కోవాలని మీరు అనుకుంటున్నారు? నేనైతే ఫ్యాక్ట్ చెక్ చేయాలనుకుంటున్నాను. ఇఫ్ దేర్ ఆర్ ఎనీ వేస్ లెట్ us know in comments, we shall discuss there.